నేను ఇప్పటి వరకు పార్లర్ సలూన్ కి వెళ్లి హెయిర్ కట్ చేసుకోలేదంటే ఎవరన్నా నమ్ముతారా? నాకు కూడా నమ్మబుద్ధి కాదు. ఇంత ఏజ్ వచ్చినా కూడా నేను ఒక హెయిర్ కట్ ట్రై చేయలేకపోతున్నానా అని చెప్పేసి. అందుకే నాకు అనిపించింది ఒక్కసారైనా హెయిర్ కట్ అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే నా హెయిర్ కూడా చాలా ఫ్రిజీ అయిపోయి చాలా రఫ్ అయిపోయింది. ఒకసారి సలూన్ కి వచ్చి అక్కడ హెయిర్ కట్ ట్రై చేసి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ తీసుకుని ఒక హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేద్దాం అనేది చిన్న ఆశ. అందుకే హెయిర్ కట్ చేపించుకుందామని మా ఇంటికి దగ్గరలో ఉన్న గ్లామ్ స్టూడియోస్ ప్రగతి నగర్ కి అయితే నేను వచ్చేసాను. చూసారు కదా, నాది నార్మల్ గానే కర్లీ హెయిర్. సో ఈ కర్లీ హెయిర్ కి తగ్గట్టుగా మంచి హెయిర్ స్టైల్ సజెస్ట్ చేయమని తీవ్ర చర్చలు జరిగాయి ఇక్కడ. మొత్తానికి నేనైతే కన్విన్స్ అయ్యి స్టార్ట్ చేయమని అయితే చెప్పాను. మీరైతే లాస్ట్ వరకు చూసి నాకు ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నా కర్ల్స్ అయితే ఎక్కడికి పోవు, మళ్ళీ తలస్నానం చేస్తే వచ్చేస్తుంది. కానీ ఈ హెయిర్ కట్ ఎలా ఉందో చెక్ చేయడానికి బ్లో డ్రై అయితే చేపించుకొని సెట్ చేపించుకున్నాను. ఆవిడ చేస్తున్నారు కానీ నాకు ఒక పక్క టెన్షన్ వచ్చేస్తుంది అనమాట, నా హెయిర్ ఇప్పుడు ఎలా కనిపించబోతుందా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇదివరకు ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు. మొత్తానికి అయితే సెట్ చేసేసారు. ఎండ్కి వచ్చాక అప్పుడు అర్థమైంది ఓవరాల్ గా లుక్ ఎంత నీట్ గా ఉందో నా ఫేస్ అని చెప్పి. నాది కర్లీ హెయిర్ కాబట్టి హెయిర్ కొంచెం బౌన్స్ అవుతూ మంచి వాల్యూమ్ గా కనిపించాలి. దాని ప్రిఫరబుల్ హెయిర్ కట్ చేయమని అడిగాను. యూ షేప్ చేసి ముందు 2 బ్యాంగ్స్ అయితే తీశారు. ఈ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీది కూడా కర్లీ హెయిర్ అయితే మీరు ఏమైనా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసి ఉంటే కనుక నాకు కింద కమెంట్ అయితే చేయండి. వీళ్ళ దగ్గర నెయిల్ ఆర్ట్ అండ్ నెయిల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, కావాలంటే ఆప్ట్ చేసుకోండి. డిస్కౌంట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి.